జస్ట్ 10 రూపీస్. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. వావ్ వావ్ ఇందుగమ మందరచన మందగమన మధుర వచన. వావ్ పర్లేదు. సో ఇప్పుడు నేను తిని మా చిన్నపిల్లలు ఉంటుంది మా ఇంటి పక్కకి, దానికి ఇచ్చేస్తాం. ఇంకా వీడియోలోకి పోతే హీరోలు అందరూ ఒక్కటే కానీ ఫ్యాన్స్ కాదు. ఇండస్ట్రీ తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, ఈవెన్ బెంగాలీ, భోజ్పూరి అన్ని ఇండస్ట్రీలు ఒకటే, బట్ వాళ్ళ ఫ్యాన్స్ కాదు. రాజకీయ నాయకులు అందరూ ఒకటే కానీ కార్యకర్తలు వాళ్ళ ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్ అంటేనే కన్జ్యూమర్స్, కొనుగోలుదారులు, అమ్మకందారులు అందరూ ఒకటే ఇక్కడ, బట్ కొనేవాడు ఒక్కటి కాకు. అంతా అస్సాం. ఏంట్రా వీడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారా నువ్వు అనుకుంటావు. అంగా పారే. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, కన్నడ బూబు వాలే, బూబు హీరో. బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ, వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా. సో కొంచెం బూతులు ఉంటాయి, వీళ్ళు ఫ్యాన్ వార్స్ తిట్టుకుంటారు, జాగ్రత్త. బూతులు ఉంటాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకో. తెలుగు అంటే ఎర్రపుకలుగా నీ అమ్మ ఎడదీసి దింగుతాం మేము. అవేం మాటలరా, ఇడదీసి. వాడేదో నీ హీరోని తక్కువ చేస్తే నువ్వు వాడి హీరోని తక్కువ చేసి మమ్మల్ని తిట్టుకోవడం ఏంట్రా. అర్థవుతుందా? అలా మాతో తమిళలో గుడ్లిప్పు పారిపోయిన మీరంటారు అనమాట. తమిళలో మొట్ట కూడా తెంగేయారా లంజ మా టీఎఫ్తో పెట్టుకుంటే. వీళ్ళు స్పేస్లు పెట్టుకుంటారు ట్విట్టర్లో, వాడు వీళ్ళమ్మని వీడు వాళ్ళమ్మని. హీరోల డీపీలు పెట్టుకుంటారు, హైడ్ చేసుకుంటారు. వీళ్ళ ఫేస్లు మనకు కనబడవు, తిట్టుకుంటారు. అదొక ఆనందం. దానివల్ల లాభం ఏంట్రా, దేశానికి వచ్చే ప్రయోజనం ఏంట్రా, అసలు దీనివల్ల మీకు లాభం ఏంట్రా, మీ ఇంట్లో వాళ్ళకి లాభం ఏంట్రా చెప్పు నాకు. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. డైహార్డ్ ఫ్యాన్ అనేవాడు రోల్ నంబర్ 1 ఆడు. ఇట్లుంటే మిమ్మల్ని హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మబాబులు విలువ. వాడెవడో స్టారు వచ్చి మహేష్ బాబుని ఏదో గెలికినట్టు ఉన్నారు ట్విట్టర్లో. సో వీళ్ళంతా వెళ్ళి జిల్ జిల్ జీగా మళ్ళీ హీరో వాడి సొంత ఫ్యాను టార్చర్ చేసి చంపేశాడు. మళ్ళీ వాడికి ఫ్యాన్స్ ఇప్పటికీ సపోర్టు. ట్విస్ట్ ఏంటో తెలుసా, వాడి ఫ్యాన్ని వాడే చంపేశాడు. చలో మనం రియల్ రాయలసీమ రాణిల గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ట్రెండ్ వచ్చిందంటే చాలరా మీద పడిపోతారు, తెలిసిందే కదా. రీసెంట్గా ఒక ట్రెండ్, మోనికా లక్క 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 లక్క. పూజా హెగ్డే రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగిరిందిరా. వాహ్, డస్కీ థైస్. ఎప్పుడు అదే పూజా హెగ్డే వస్తే చాలు, డస్కీ థిక్ థైస్ అవే ఫోకస్ చేస్తాడు కెమెరామ్యాన్. ఎందుకంటే మరి కన్జ్యూమర్స్ని సాటిస్ఫై చేయాలి కదా, అప్పుడే డబ్బులు వస్తాయి. సంకనాకి పోండి పోండి. దానిపైన మన చుక్కలందరూ లక 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 డ్యాన్సులు చేస్తున్నారు చూడు. అది మోనికా లేదంటే షకీలా. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటీకి గుద్దిన, స్కూటీ వెళ్ళి టిప్పర్ లారీకి గుద్దిన, పగిలేది స్కూటీని. కానీ ఇక్కడ ఆ లారీ మెత్తగా ఉంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంది అనడాన్ని తెలుగులో ఏమంటారు, అది టాలెంట్. టాలెంట్ లేకపోయినా ట్రెండింగ్లో నువ్వు ఉన్నావు అనుకో, యాక్టింగ్ రాకపోయినా, డ్యాన్స్ రాకపోయినా, ఎక్స్ప్రెషన్ రాకపోయినా ఏదో ట్రై చేసినట్టు చేసావనుకో, లైక్లు పడిపోతాయి, రీచ్ వచ్చేస్తుంది. అంటే మరి డ్యాన్స్ వేయడం అంటే జస్ట్ చిందేయడమే కాదు, కొంచెం టైమింగ్ గ్రేస్ కూడా ఉంటే బాగుంటుంది. నీ పేరేంట్రా? పిత్రే మధు పిత్రే. పిత్రేనా? డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్సులు ఎత్తారు, డ్యాన్సులు రాని వాళ్ళు జస్ట్ డ్రెస్ వేసుకొని అంతే. అటు చూస్తారు ఇటు చూస్తారు, ఇలా చేతి పెడతారు గోడ మీద, ఇలా అంటారు, ఇలా పెడతారు. అదేందో నాకు తెలియదు. మరి సమాజానికి ఏం చెప్పాలనుకుంటుందో, మరి ఏం చూపించాలనుకుంటుందో, ఏం కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకు? ఫర్ లైక్స్, కమెంట్స్, షేర్స్, ఫాలోస్, మనీ. మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. బట్ అది కన్జ్యూమ్ చేసేవాడు రేపు అది అది లైఫ్ టైం టెంప్లెట్ వాడికి. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే.
ఇస్కో బోల్తే బాయ్ కన్జ్యూమరిజం. నా షర్ట్ చూడు, లోపల నా టీషర్ట్ చూడు, నా బ్రాస్లెట్ చూడు, నా కడియం చూడు. వీటిని కన్జ్యూమరిజం అంటారు. వీటిని అంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఓకే, బట్ దాన్ని పదే పదే షో చేస్తే దాన్ని కన్జ్యూమరిజం అంటారు. కన్జ్యూమర్ మైండ్ సెట్ అంటారు. పరులకు చూపించడానికి మాత్రమే వేసుకోవడం, ఏదో చూపించాలి అనుకోవడం, ఇంప్రెస్ చేయాలనుకోవడం. దీనిపైన పెద్ద వీడియో ప్లాన్ చేస్తా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. చెప్పులు వేసుకుంది ఏంట్రా, ఇంట్లో చెప్పులు వేసుకుంటారా కంటెంట్ కోసం, హాల్లో కూడా చెప్పులు. ఆ పాపినిటి పంపుడి. అచ్చా పైన జీసస్ కూడా ఉన్నాడు కదా, రెస్పెక్ట్ ది జీసస్. ఆమెన్. హోలీ వాటర్ కొట్టాలి నీ పైన. చర్చికి వెళ్ళట్లేదా నువ్వు సండే సండే? ఎందుకమ్మా ఇట్లా వీళ్ళు మోనిక 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 డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఈవిడ ఫేస్కి మేకప్పే కాదు, రీల్కి ఫిల్టర్ కూడా కంపల్సరీ, లేకపోతే రీల్ లోడ్ అవ్వదు ఇన్స్టాలో. మళ్ళీ దాన్ని నమ్మి వావ్ అని అనుకుంటారు. చూసావా జనాలు, చెప్పా కదా లైఫ్ టైం టెంప్లెట్. వీళ్ళ కన్జ్యూమర్స్కి, వీళ్ళ ఫ్యాన్స్కి, వీళ్ళ ఫాలోవర్స్కి మళ్ళీ వీళ్ళు లక్షల్లో ఉంటారు. వీళ్ళల్లో కూడా కాదు, లక్షల్లో. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఈ మధ్య ఏఐలు స్టార్ట్ అయ్యాయి. ఏఐలో కూడా డైరెక్ట్ మోనికా హాలీవుడ్ హీరోయిన్ పైన ఈ సాంగ్ రాసిండ్రు వాళ్ళ ఫ్యాన్ అంట, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. వీడు ఏకంగా ఏఐతో మోనికానే పెట్టేశాడు, పూజా ఎగ్దేని తీసేసి. అరే ఏఐని ఎలా వాడుతున్నారా మీరు? దారుణంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రోస్ట్ కూడా ఏఐ సపరేట్ రోస్ట్ కూడా వస్తుంది మన ఛానల్లో. వెయిట్, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ వీళ్ళ రీల్స్ని కన్జ్యూమ్ చేసేటోడు ఉంటాడు. వాళ్ళ కోసం, ఆ ఎర్రిపూల కోసం ఆటో స్క్రోల్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చిందిరా ఇన్స్టాగ్రామ్. ఇంకేముందరా, కుడపడంలో జూగ్గాడి తర్వాతే ఎవడైనా కుడిపేస్తున్నాడు మన ఇండియన్ స్టూడెంట్స్ని. వీఆర్ నాట్ డిజిటల్ ఇండియా, వీఆర్ జస్ట్ ఏ డిజిటల్ యూజర్ ఇండియా. అంటే మనల్ని టెక్నాలజీ లేజీ పర్సన్ చేసేస్తుందిరా. బట్టలు తుక్కోవడానికి మషిన్లు వచ్చాయి ఓకే, కానీ జస్ట్ స్క్రోల్ చేయడానికి కూడా ఈ ఏలికి పని పెట్టొద్దని ఆటో స్క్రోల్ ఆప్షన్ అంట ఇన్స్టాలో. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనుషులు లేజీ బద్ధకంతో చచ్చిపోతారా, పనులు లేక రోగాలు వచ్చి పడిపోతారు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అండ్ ఫిష్ వెంకట్ పాపం ఈయన చచ్చిపోయినరా, పాపం రా. నువ్వు ఎంతమందితో వర్క్ చేసావు, ఎన్ని సినిమాల్లో వర్క్ చేసావు అన్నది మ్యాటర్ అవ్వదరా. నీకు కష్టం వస్తే ఎవరు రాడరా. అందుకే సంపాదించింది వ్యసనాలకు పోయి, దాని పిచ్చి దీని పిచ్చికి పోయి ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకొని నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దాచుకోవాలి అంతే. సో నువ్వు నీకు ఆస్తులు లేవు కాబట్టి నువ్వు ఆస్తులు సంపాదించుకోవాలి. అండ్ మీకు నేను ఒకటి సజెస్ట్ చేస్తా కావాలంటే, దీన్ని మనీ మ్యాగ్నెట్ అంటారు. ఇది నాకు నా ఫాలోవర్ అండ్ నా సబ్స్క్రైబర్ నాకు పంపించారు. ఇది వాడి చూడండి, మీకు తప్పకుండా మీ లైఫ్లో బిజినెస్ మీకు బెటర్ అవుతుంది అని. బిజినెస్ పీపుల్కి ఖచ్చితంగా నేను ఇది సజెస్ట్ చేస్తా. ఇది వేసుకున్న ఒక 1-2 monthsలో నా బిజినెస్ బెటర్ అయింది. ఎందుకంటే ఇది మనీ మ్యాగ్నెట్ అంట. దీన్ని వేసుకొని పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మీకు కూడా కన్జ్యూమర్స్ అట్రాక్ట్ అవుతారు, మీరు బెటర్ అవుతారు. నేను అయినా కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది లుక్స్ వైజ్ కూడా చాలా యూనిక్ కనిపిస్తాయి, చూసినావు కదా. ఇది నీకు బయట దొరకదు. సో ఇది కావాలంటే మీకు కూడా నా కమెంట్ సెక్షన్లో మీకు ఒక ఐడి ఇస్తా, డిస్క్రిప్షన్లో కూడా ఐడి మెన్షన్ చేస్తా. వెళ్ళి ఆవిడకి మెసేజ్ చేయండి. ROD123 అనే కూపన్ కోడ్ ఆవిడకి ఇస్తే ఆవిడ మీకు 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.